గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండ పూర్తి చేసాం. ఈ రోజున అయోధ్యకాండాన్ని ప్రారంభం చేస్తున్నాం. చేసే ముందు ఈ గ్రంథాన్ని రచించిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం ప్రభిష్ణుస్వాత్మం తరుణాత్మ ప్రభంశాంతం ఆంజనేయం మహావీరం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జై. భరతుడు మేనమామ ఇంటికి వెళ్తూ శత్రుఘ్నుడిని కూడా ప్రేమగా వెంట తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మేనమామ ఎంతో సత్కరించాడు, వాళ్ళని పుత్ర ప్రేమతో లాలించాడు. సోదరి యొక్క కొడుకు తన కొడుకుగానే భావిస్తాడు మేనమామ. అందుకోసమే మా తులహ అని పేరు. సంస్కృతంలో ఆ మాట మాతుల అంటే మేనమామ అంటే మాతోటి సమానమైన వాడు, తుల్యుడు అని. అలా పుత్ర ప్రేమతో లాలించగానే భరతుడు తమ్ముడితో కూడా అక్కడ నివసించాడు. భరత శత్రుఘ్నులు అలా మాతృడి యొక్క గృహంలో, మేనమామ గృహంలో నివసిస్తూ సకల సౌఖ్యాల్ని అనుభవించుతున్నా కూడా ఎప్పుడు కూడా తమ తండ్రినే స్మరించుకుంటూ ఉండేవాళ్ళు. దశరథుడు కూడా దేశాంతరంలో ఉన్న తన కుమారులైన భరత శత్రుఘ్నుని సదా స్మరిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడాను తన పుత్రులు నలుగురిని తన శరీరం నుండి ఆవిర్భవించిన 4 చేతులుగా భావించేవాడు. ప్రాణుల్లో బ్రహ్మదేవుడిలాగా, సోదరుల్లో అధిక గుణవంతుడు మహాతేజశాలి అయిన రామునిపై తండ్రికి చాలా ప్రేమ ఉండేది. ఆయన ఎవరో కాదు కదా, ఎవరైనా దేవతలందులో ప్రార్థించగా రావణాసురునికి సంహరించడానికి పుట్టిన విష్ణుమూర్తే కదా. ఇది ఎవరంటున్నాడు? వాల్మీకి మహర్షి. ఆ రాముని చేత కౌసల్య దేవతల్లో శ్రేష్ఠుడైన ఇంద్రుడి చేత అదితిలాగా ప్రకాశించింది. ఇంద్రుడి తల్లి పేరు అదితి కదా. రాముడు మహాసౌందర్యశాలి, పరాక్రమవంతుడు, అసూయ అనేదే లేనివాడు, గుణాల్లో దశరథుడికి సమానం. ఈ విధంగా సాటి లేని పేరు తెచ్చుకున్నాడు భూమి మీద రాముడు యువరాజుగా. ఎప్పుడు మృదువుగానే మాట్లాడేవాడు. ఎవరైనా పరుషంగా మాట్లాడినా సౌమ్యంగానే సమాధానం చెప్పేవాడు. మంచి మనసు గల ఆ రాముడు ఎవరన్నా తనకు ఉపకారం చేస్తే ఎంతో సంతోషించేవాడు. అలానే ఇతరులు ఎవరన్నా అపకారాలు చేస్తే వాటిని మర్చిపోయేవాడు. అస్త్రాభ్యాసం చేసేటప్పుడు ఖాళీ సమయం దొరికితే ఆయన వెళ్ళి వయోవృద్ధుల దగ్గరికి, జ్ఞానవృద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్లతో సంభాషణ చేస్తూ ఉండేవాడు. మహాబుద్ధిశాలి, మధురంగా మాట్లాడేవాడు, ముందుగా పలకరించేవాడు. ఇది ఒక గొప్ప గుణం. పూర్వభాషి అంటారు. అంటే ఎవరైనా ఎదురుపడ్డారు, లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చారు, మామూలుగా ఏం చేస్తాం, మన ఇంటికి వచ్చిన వాళ్ళు ముందు మనమే పలకరిస్తాం. కొంతమంది పలకరించరు. అట్లానే ఎవరైనా దారిలో కనపడినా కూడా ముందుగా పలకరించరు. అదొక అభిమానం అన్నమాట. వాడే నన్ను పలకరించాలి, నేనెందుకు పలకరించాలి అని. ఇలా కాకుండా రాముడు పూర్వభాషి. అంతేకాకుండా ఎప్పుడు ప్రియంగానే మాట్లాడేవాడు. పరాక్రమవంతుడు. ఎప్పుడు కూడా తన పరాక్రమాన్ని చూసి గర్వించేవాడు కాదు ఆయన. అంతటి మహానుభావుడు.
అంటే తాను గొప్ప అన్న భావం ఉండేది కాదు. ఎప్పుడు అసత్యం అనేది ఆడి ఎరగడు. అన్ని విషయాలు బాగా తెలిసినవాడు, పెద్దల్ని సగౌరవంగా పూజించేవాడు. ప్రజలకి తనపై ఎంత ప్రేమ ఉండేదో తనకు కూడా ప్రజలపైన అంత ప్రేమ ఉండేది రాముడికి. మహాదయాళు, కోపాన్ని జయించినవాడు, బ్రాహ్మణులకి ఎప్పుడూ ఎదురేగి సన్మానించేవాడు, దీనులను చూసి జాలి చెందేవాడు, ధర్మాలన్నీ తెలిసినవాడు, ఎల్లప్పుడూ కూడా తనను తను అదుపులో ఉంచుకునేవాడు, పరిశుద్ధ వర్తనుడు. ఎన్ని చెప్తారో చూడండి వాల్మీకి రాముడి గురించి. తన వంశానికి తగిన బుద్ధి గలవాడు. అలానే తన క్షత్రియ ధర్మం విషయంలో అత్యంత ఆదరణ చూపుతూ ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగే గొప్ప కీర్తి చేత స్వర్గం కలుగుతుందని విశ్వసించినవాడు. అంటే రాముడు అనుకుంటంలో కూడా నరుడిలాగానే ప్రవర్తించాడు అన్నమాట. శ్రేయస్కరములు కాని పనుల యందు ఆసక్తి లేనివాడు. అలానే ధర్మ విరుద్ధమైన కథల యందు ఆసక్తి లేనివాడు. అట్లనే యుక్తిగా మాట్లాడటంలో బృహస్పతి లాంటివాడు. ఏమాత్రం రోగాలు లేనివాడు, వాక్చాతుర్యం గలవాడు, అందమైన దేహం గలవాడు, ఏ దేశమందు ఏ కాలమందు ఏ పని చేయాలో బాగా తెలిసినవాడు. లోకంలో జనించిన ఏకైక సత్పురుషుడు ఎవరయ్యా అంటే రాముడే సుమా. అందుకోసం ఈనాటికి కూడా రామరాజ్యం అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించుకొని ఇది రామరాజ్యం అని నిరూపించారు కదా మనవాళ్ళు కూడా, ఇతరులు ఆక్రమించుకుంటే. ఇటువంటి శ్రేష్ఠ గుణం గల రాజకుమారుడైన రాముని పైన ప్రజలందరూ కూడా చాలా ప్రేమ గలవారే అతన్ని తన బహిప్రాణంగా భావించేవాళ్ళు ప్రజలు. విద్యాభ్యాస నియమాన్ని చక్కగా పూర్తి చేసుకొని సాంగోపాంగంగా వేదాల్ని అభ్యసించి ఆ తర్వాత ధనుర్వేదంలో కూడా తన తండ్రిని మించాడు ఆయన. సద్వంశ సంజాతుడైన రాముడు చాలా సాధు స్వభావుడు, సత్యాన్ని పలికేవాడు, రుజు ప్రవర్తన గలవాడు, ధర్మార్థజ్ఞులైన వృద్ధులకు బ్రాహ్మణుల నుండి చక్కగా విద్యాబుద్ధులు నేర్చినవాడు ఆయన. లోక వ్యవహారాల్లో కూడా చాలా నిపుణుడు, మంచి అణకవ కలవాడు. ఎన్ని లక్షణాలు చెప్తున్నాడు చూడండి. తర్వాత ఆలోచనలు రహస్యంగా ఉంచేవాడు, అంటే రాజుకు ఉండాల్సిన లక్షణాలు. దానం ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో బాగా తెలిసినవాడు. మరి చపలత్వం లేని బుద్ధి కలవాడు, మొండి పట్టుదల లేనివాడు, చెడు మాటలు ఎప్పుడు పలకనివాడు, సోమరితనం కానీ ఏమరిపట్టు కానీ లేనివాడు, ఇతరుల్లో ఉన్న దోషాలని కాక తనలో ఉన్న దోషాలను కూడా గుర్తింపగలిగినవాడు, శాస్త్రాలు బాగా తెలిసినవాడు. ఇందాక వేదాలు చెప్పాడు, ఇప్పుడు శాస్త్రాలు కూడా చెప్తున్నారు. చేసిన మేరు మరవనివాడు, న్యాయానుసారంగా దుష్టుల్ని నిగ్రహించడం ఎందు శిష్టులను అనుగ్రహించడం ఎందు నేర్పుగలవాడు ఆయన. అలానే సత్పురుషుల్ని చేరదీసి రక్షించడంలో నిపుణుడు. ఇలా ఆయనకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఎన్ని విశేషాలు చెప్తున్నారు. ఎవరు సురులు కానీ అసురులు కానీ రాముని యుద్ధంలో ఎదిరించాలరు అటువంటి వాడు, అంత పరాక్రమం గలవాడు. ఇటువంటి శ్రేష్ఠ గుణాలతో కూడిన రాజకుమారుడు ప్రజలకు తగినవాడని ఎంతో మెప్పును పొందాడు. ముల్లోకాల్లో కూడా పూజ్యుడయ్యాడు. బుద్ధిలో బృహస్పతి, పరాక్రమంలో దేవేంద్రుడితో సమానంగా భావించేవాళ్ళు ప్రజలందరూ కూడా. ఈ విధంగా ప్రజలందరికీ ఆనందం కలిగిస్తూ, తండ్రికి సంతోషం కలిగిస్తూ సూర్యుడిలాగా ప్రకాశించాడు ఆ రాముడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.